ఇంకొక అంశాన్ని మనం చూద్దాం ఇక్కడ. సో ఎఫ్టిఎస్సి రసెల్ అనేటువంటి ఇది ఒక లైక్ కన్సల్టెన్సీ సర్వీస్ అండి. ఎఫ్టిఎస్సి రసెల్ అనేటువంటిది కన్సల్టెన్సీ సర్వీస్. ఇది లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో భాగం అనమాట. ఇప్పుడు మన భారతదేశంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ ఏ విధంగా ఉందో అట్లా యునైటెడ్ కింగ్డమ్లో లండన్లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇది లండన్ స్టాక్ ఎక్స్చేంజ్. దీనిలోనే వన్ ఆఫ్ ది సర్వీస్ కన్సల్టెన్సీ సర్వీస్, దాని పేరే ఎఫ్టిఎస్సి రసెల్ అంటాం. దీనిలో మన ఇండియాకి చెందినటువంటి సావరిన్ బాండ్స్ని పెట్టబోతా ఉంది. భారతదేశానికి చెందినటువంటి సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉండేవి, సావరిన్ గోల్డ్ బాండ్స్ అంటాం, వీటిలో పెట్టబోతా ఉన్నారు. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. మరి ఈ ఇండియాకి చెందినటువంటి సావరిన్ గోల్డ్ బాండ్స్ అనేటువంటివి ఎఫ్టిఎస్సి రసెల్లో పెట్టడం వల్ల కలిగేటువంటి బెనిఫిట్ ఏంటంటే, అది తెలుసుకునే ముందు అసలు బాండ్ ఏంటో చూద్దాం. అది తెలుసుకునే ముందు బాండ్ అంటే ఏంటో చూద్దామండి. సో బాండ్ అనేటువంటిది ఒక పేపర్. బాండ్ అంటే ఒక పేపర్. ఆ పేపర్లో ఏముంటుంది అంటే ప్రామిసరీ, అంటే ఒక ప్రామిస్ ఉంటుంది అన్నట్టు. ఏం ప్రామిస్ ఉంటుంది? పలానా టైంలోపు నీకు కొంత అమౌంట్ చెల్లిస్తానని ఉంటుందండి. సో బాండ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎ పేపర్. దాంట్లో ఏముంటుంది? నువ్వు నాకు డబ్బులు ఇస్తే 1 year, 5 years, 3 years కొంత టర్మ్ తర్వాత నీకు ఇంత పర్సంటేజ్ వడ్డీ వేసిస్తా అని ఈ బాండ్లో ఈ పేపర్ పైన రాసి ఉంటుంది. అర్థమైందా? సో బాండ్ ఈజ్ ఎ పేపర్ విచ్ ఈజ్ ఎ ప్రామిసరీ దట్ ఆఫ్టర్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ విల్ పే దిస్ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద అమౌంట్ విచ్ వాజ్ గివెన్ నౌ అండి. సో ఈ రోజున మనం 1000 రూపాయలు ఇస్తే 5 సంవత్సరాల తర్వాత దానికి ఇంత పర్సంటేజ్ వడ్డీ లేదా ఒక 12% వడ్డీ చేసి ఇస్తామని దీనిపైన రాసి ఉంటుంది. అదే బాండ్ అంటాం. సో ఇక్కడ ఈ బాండ్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అంటే, ఇంట్రెస్ట్ రేట్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది అంటే, బాండ్లో ఇంట్రెస్ట్ రాస్తాం కదా, ఆ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుంది, వడ్డీ ఎట్లా ఉంటుంది అంటే బంగారం యొక్క ప్రైజెస్ పెరుగుదలను బట్టి అండి. సో బంగారం యొక్క ప్రైజెస్ అనేటువంటిది ఏ విధంగా పెరుగుతూ ఉందో ఆ విధంగా అంత పర్సంటేజ్లో ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్లో ఆ వడ్డీని మెన్షన్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఈ బంగారం యొక్క పెరుగుదల ఒక 5% ఉంది అనుకోండి. అప్పుడు ఈ సావరిన్ గోల్డ్ బాండ్ ప్రకారం ఏం చేస్తారంటే 5% వడ్డీనేసి చెల్లిస్తూ ఉంటారు. గది ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ని. వీటిని లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎఫ్టిసిఎల్లో పెట్టబోతూ ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఎవరైతే బాండ్లను కొనుగోలు చేస్తూ ఉంటారో ఈ సంస్థ నుంచి డబ్బులు ఇస్తారు. సో ఆ డబ్బులు మనం తీసుకొని ఆ డబ్బులతో భారతదేశంలో పెట్టుబడులు పెడతాము, లేదా భారతదేశంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము, లేదా భారతదేశంలో కంపెనీలు పెడతామా, లేకపోతే సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తామా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తామా, ఇక అది మన ఇష్టం అన్నట్టు. సో ఏమవుతుంది, ఇక ఈ పేపర్ ఎవరైతే కలిగి ఉంటారో, అంటే ఎవరైతే డబ్బులు చెల్లిస్తారో, ఎవరైతే బాండ్ని కొనుక్కొని ఉంటారో వారికి ఖచ్చితంగా కొంత టైం తర్వాత మళ్ళీ తిరిగి ఆ డబ్బులు ఆ ఇంట్రెస్ట్ రూపంలో ఇంట్రెస్ట్ కలిపి చెల్లించాలి. అదేనా ఇది బాండ్ అంటే. వీటిని ఇక్కడ మనం పెడతా ఉన్నాము అంటే. నెక్స్ట్ అంశం సో ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్కి ఒక ఇండెక్స్ని ఫాలో అవుతూ ఉంటారు. అదే ఎమర్జింగ్ మార్కెట్స్ గవర్నమెంట్ బాండ్ ఇండెక్స్ అండి. సో ఎమర్జింగ్ మార్కెట్స్ గవర్నమెంట్ బాండ్ ఇండెక్స్ అని ఉంటుంది. సో ఆ ఇండెక్స్ని ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, సో ఇది సెప్టెంబర్ 2025 నుంచి ఏర్పాటు చేయబోతా ఉన్నారు. క్లియర్ కదా? సో సెప్టెంబర్ 2025 నుంచి అంటే దీన్ని ప్లేస్ చేయబోతా ఉంది ఇండియన్ గవర్నమెంట్. ఇంకొక అంశం గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించే గతంలో ఒక క్వశ్చన్ అడిగారు, మసాలా బాండ్స్ అంటాం. దానికి సంబంధించే గతంలో అడిగారు మసాలా బాండ్స్. ఈ మసాలా బాండ్స్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ ఇదే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టడం జరిగింది. ఈ మసాలా బాండ్స్ అనేటువంటివి 1 రూపీ డినామినేటెడ్ బాండ్స్. 1 రూపీ డినామినేటెడ్ బాండ్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. దీనిలో మీరు ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు, స్టాక్ ఎక్స్చేంజ్లో మసాలా బాండ్స్ని ఇండియన్ గవర్నమెంట్ పెట్టింది అంటే లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టింది. ఈ మసాలా బాండ్స్ యొక్క డినామినేషన్ ఎంత అంటే 1 రూపీ నుండి. సో 1 రూపీ నుంచి ఎంతైనా కానీ, సో మనం ₹1 ఇచ్చి మసాలా బాండ్ మనం కొనుక్కోవచ్చు. సో 5 years తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 5% వడ్డీ ఉంటే 1 రూపీకి 5% వడ్డీ ఇంట్రెస్ట్ 5 years గాను
క్యాలిక్యులేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీకి 5 ఇయర్స్ తర్వాత ఒక 4 రూపీస్ అయిందనుకోండి, ఆ 4 రూపీస్ ఇస్తారు. అవే ఇవి. ఇది వెరీ ఇంపార్టెంట్, గతంలో అడిగి ఉన్నారు. ఈ మసాలా బాండ్స్ ద్వారా ఏం చేస్తారు అంటే దీని నుంచి వచ్చిన డబ్బులతో భారతదేశంలో డెవలప్మెంట్ వర్క్స్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. నెక్స్ట్ అంశం మనం చూసుకుంటే ఇంకొక అంశం చూస్తే కజిండ్ 2024 విన్యాసం జరిగింది. కజిండ్ 2024 అనేటువంటి ఒక విన్యాసం జరిగింది. జరిగినటువంటి ప్లేస్ ఉత్తరాఖండ్లో జరిగింది. ఉత్తరాఖండ్లో సూర్య ఫారెన్ ట్రైనింగ్ నాడ్ అని ఉంటుంది, అవులీ ప్లేస్లో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. సో అక్కడ జరిగింది. ఇంకొక అంశం మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే కజిండ్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నటువంటి దేశాలు ఏంటో గుర్తుపెట్టుకోండి. ఏ దేశాలు పేరును బట్టి మనం చెప్తామా? సో కజకిస్తాన్ అనేటువంటి ఒక దేశం. క్లియర్ కదా? సో కజకిస్తాన్ అండి. సో కజిండ్ అంటే కజకిస్తాన్ అనేటువంటి దేశం. అది ఇండిలో అయ్యండి ఇండియా. సో ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి సైనిక విన్యాసం ఉత్తరాఖండ్లో జరిగింది. ఇంపార్టెంట్ అంశం. ప్రధానంగా మీరు ఫోకస్ చేయాల్సినవి కజిండ్ 2024 ఏ ప్లేస్లో జరిగింది, ఉత్తరాఖండ్లో జరిగింది, పాల్గొన్నటువంటి దేశాలు ఏంటో ఫోకస్ చేయండి. కజకిస్తాను ఇండియా అనేటువంటి దేశాలండి. వెరీ ఇంపార్టెంట్ విన్యాసం, మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్. బ్యాచింగ్లు అడుగుతూ ఉంటారు తరచుగా. నెక్స్ట్ ఇంకొక అంశం, ఇజ్రాయెల్ కిల్స్ హమాస్ చీఫ్ యహియా సిన్వర్. సో పర్సన్స్ ఇన్ న్యూస్లో భాగంగా అడగవచ్చు. సో హమాస్ అనేటువంటి ఒక మిలిటెంట్ గ్రూప్ ఉంటుంది. సో వీళ్ళు యాక్చువల్గా ఈ హమాస్ అనేటువంటి వాళ్ళు పాలస్తీనాకి చెందినటువంటి వాళ్ళు, పాలస్తీనా కోసం పనిచేస్తున్నటువంటి గ్రూప్ ఇది, ఈ హమాస్ అనేటువంటి వాళ్ళు. సో హమాస్ సంస్థకి లైక్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు హమాస్ ఉంది అండి, ఇది పాలస్తీనాకి చెందినటువంటి వాళ్ళు. సో పాలస్తీనా కోసం పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు పాలస్తీనా ఫేవర్. క్లియర్ కదా? ఇదే గ్రూపు ఇజ్రాయెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు టెర్రరిస్టులు, మిలిటెంట్ గ్రూప్స్. అంటే కాయిన్కి ఒక సైడ్ చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఒక పేరు చెప్పొద్దు కానీ ఒక వింగ్ ఉందండి, వాళ్ళు ఇండియా కోసం పనిచేస్తూ ఉన్నారు. అంటే మనం వాళ్ళని ఏం చూస్తూ ఉన్నాం, వాళ్ళని దాంట్లో ఆ సంస్థలో పనిచేసేటువంటి వాళ్ళను మనం ఒక మహాత్మా గాంధీ లెక్క, దేశం కోసం పోరాడుతున్నటువంటి యోధుల లెక్క మనం చూస్తూ ఉన్నాం. అటుపక్క నుంచి చూస్తే వాళ్ళు పాకిస్తాన్కి అగెనిస్ట్గా పనిచేస్తూ ఉంది సంస్థ. అటుపక్క నుంచి చూస్తే పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్స్గా డెసిగ్నేట్ చేశారు. నెక్స్ట్ మనం ఉన్నాం, జైష్ ఈ మహమ్మద్, లష్కర్ ఈ తైబా తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. జైష్ ఈ మహమ్మద్ అని, లష్కర్ ఈ తైబా అనేటువంటి తీవ్రవాద సంస్థలు ఉన్నాయి. వీటిని మనం మిలిటెంట్ గ్రూప్స్గా, తీవ్రవాదులుగా మన సైడ్ నుంచి మనం గుర్తించాం వెళ్ళి. బట్ పాకిస్తాన్ వాళ్ళు అటు సైడ్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఒక సమరయోధులుగా చూస్తూ ఉన్నారు. అంటే ఇట్లా సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ హమాస్ అనేటువంటి గ్రూప్కి చీఫ్గా యహియా సిన్వార్ ఉన్నారు. అతన్ని ఇజ్రాయెల్ దేశము చంపడం జరిగింది. మరి ఇజ్రాయెల్ దేశం ఎందుకు చంపింది అంటే మనందరికీ తెలుసు, చూస్తూ ఉన్నాం. గత కొంతకాలం నుంచి కూడా ఇజ్రాయెల్ పాలస్తీనాకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. సో పాలస్తీనాకి సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తి హమాస్ చీఫ్, అందుకు ఇజ్రాయెల్ వాళ్ళు చంపడం జరిగింది. ఇంకొక అంశం న్యూస్లో ఉంది, ఆపరేషన్ ఇన్ రఫా అనేటువంటిది న్యూస్లో ఉంది. దాని గురించి ఈ పిక్చర్ కూడా ట్రెండింగ్ అయింది బాగా సోషల్ మీడియాలో. ఆల్ ఐస్ ఆన్ రఫా అని సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ అయింది. ఇంటర్నేషనల్ వైడ్గా కూడా దీని గురించి చాలా డిస్కషన్స్ అవ్వడం జరిగింది. దీని గురించి నేను ఒక అంశం చెప్తా. ఈ ఆల్ ఐస్ రఫా అనేటువంటిది ట్రెండింగ్ అయిందా? ఈ అంశం ఏంటి అంటే యాక్చువల్గా మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఇది ఈ ప్లేస్ ఇదంతా కూడా ఇజ్రాయెల్ దేశం స్వాధీనంలో ఉంది ప్లేస్. ఇప్పుడు ఈ కలర్, ఈ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇజ్రాయెల్ దేశం యొక్క పరిధిలో ఉంది, వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఈ మిగిలిన లోపల ఉంది చూసారా ఈ కలరు, ఇదంతా కూడా పాలస్తీనా కంట్రోల్లో ఉంది. అయితే ఇజ్రాయెల్ వాళ్ళు ఈ ప్లేసెస్ అన్ని కూడా వాళ్ళు యుద్ధం చేసి క్యాప్చర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆఫ్ కోర్స్ ఈ ప్లేస్ అంతా కూడా వాళ్ళకి ఆల్రెడీ క్యాప్చర్ చేశారు ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు. మిగిలినటువంటి ఇంకొక ప్లేస్ ఉంది చూసారు ఇక్కడ, ఇది గాజా స్ట్రిప్ అంటారు. ఈ ప్లేస్ని ఏమంటారు అంటే గాజా స్ట్రిప్ అంటారు. ఈ గాజా స్ట్రిప్లో సదరన్ పార్ట్ అంటే ఈ పార్ట్, ఇక్కడ రఫా అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది తెలుసు కదా, దీన్ని గాజా స్ట్రిప్ అంటారు. ఈ ప్లేస్నేమో వెస్ట్ బ్యాంక్ అంటారు. వెస్ట్ బ్యాంకు, గాజా స్ట్రిప్ ఇప్పుడు పాలస్తీనా ప్రాంతానికి చెందినటువంటి ఏరియాలు. ఈ ప్రాంతాల్లో పాలస్తీన్లు ఉన్నారు.
ఇజ్రాయెల్ వాళ్ళు ఈ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ పాలస్తీన్ మొత్తాన్ని కూడా చంపేశారు. యుద్ధం చేస్తూ ఉన్నారు, చాలామంది చచ్చిపోయారు, కొంతమంది దేశం వదిలి పారిపోయారు. దాని తర్వాత ఈ గాజా స్ట్రిప్ చూసారా, ఈ గాజా స్ట్రిప్లో కూడా పాలస్తీన్ వాళ్ళు ఉన్నారు. ఈ గాజా స్ట్రిప్ ఈ మొక్కలో కింద సదరన్ పార్ట్లో రఫా అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేసే అండి, ఈ రఫా అనేటువంటి ప్లేస్ ఉంటుంది. ఈ రఫాలో కూడా ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేస్తూ ఉన్నారు. సో ఈ రఫా అనేటువంటి ప్లేస్లో కూడా ఉన్నటువంటి చిన్న పిల్లలను, వృద్ధులను, మహిళలను కూడా చంపుతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. ఇక అందుకోసము ప్రపంచ దేశాలన్నీ కూడా ఏమంటున్నాయంటే యుద్ధం చేయండి కానీ చిన్నపిల్లలని చంపొద్దు అని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నాయి. గది అన్నట్టు ఈ రఫాలో ఏదైతే మరణకాండ జరుగుతూ ఉందో ఆ టైంలో రిలీజ్ అయిన ఫోటోలు చూస్తే మనకు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు, అమాయక పిల్లలు చాలామంది కూడా చనిపోతూ ఉన్నారు. అందుకోసం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ఆల్ ఐస్ రఫా అనేటువంటి కాన్సెప్ట్ని ప్రచారంలోకి తీసుకొచ్చినాయండి. సో ఇవేందో ఇప్పటికీ కూడా ఇంకా యుద్ధం జరుగుతూనే ఉంది, ఆ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉంది. సో అదే ఈ రఫాకు సంబంధించిన న్యూస్ ఇది. క్లియర్ కదా. నెక్స్ట్ అంశం, సో గతంలో 1946లో ఈ కలర్ అదంతా కూడా పాలస్తీనా, ఈ వైట్ కలర్ డాట్స్ ఉన్నది ఇజ్రాయేల్. క్రమేపీ ఇజ్రాయేలు ఈ పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా తీసుకుంటా ఉన్నారు, క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇజ్రాయెల్కి మిగిలింది ఎప్పుడు 1947లో. సో ఈ ప్రాంతంలో జెరూసలేము, మిగతా ఈ ప్లేస్ అంతా వైట్ కలర్ అంతా కూడా ఇజ్రాయెల్ వాళ్ళు స్ప్రెడ్ అయిపోయారు. 1949-67 టైంలో ఇంకా స్ప్రెడ్ అయ్యారు. ఓన్లీ పాలస్తీనా వాళ్ళు ఈ ప్లేస్లోనూ ఉన్నారు. సో ఈ ప్లేస్ని వెస్ట్ బ్యాంక్ అంటారు, ఈ ప్లేస్ని ఏమో గాజా స్ట్రిప్ అని అంటారు. ఇక దాని తర్వాత 2012కి వచ్చేపాటికి ఈ ప్లేసెస్ అంతా కూడా ఈ పాలస్తీనా ఉన్నటువంటి ప్లేసెస్లో కూడా ఇజ్రాయెల్ వాళ్ళు స్ప్రెడ్ అయిపోయారు, గాజా స్ట్రిప్లో కూడా స్ప్రెడ్ అయ్యారు. ఇక ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక ఈ డాట్స్ కూడా లేవు, మొత్తం ఈ ప్లేస్ మొత్తాన్ని కూడా ఇజ్రాయెల్ వాళ్ళే తీసేసుకున్నారు. ఓకేనా. సో ఇంకా మేబీ 1 or 2 monthsలో ఇక పాలస్తీనా అనేటువంటి వారు ఈ ఇజ్రాయెల్ దేశంలో లేకుండా ఉంటారు, మేబీ జరగవచ్చు. ఓకే. సో అదొక అంశం. ఇంకొక అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, మరి పాలస్తీనా అనేటువంటి దేశమా? అవునా కదా. సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రకారము, ఐక్యరాజ్య సమితి ప్రకారము పాలస్తీనా అనేటువంటి దేశం కాదు. ఓకేనా. సో పాలస్తీనా దేశాన్ని దేశంగా గుర్తించండి అని అప్లికేషన్ పెట్టుకున్నా కానీ ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలపలేదు. గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్ దేశం అంటే ఇజ్రాయెల్ దేశం. సో ఇజ్రాయెల్ దేశంగా గుర్తించారు. ఇజ్రాయెల్ ఈజ్ నౌ వన్ ఆఫ్ ద కంట్రీ అమాంగ్ 193 కంట్రీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇజ్రాయెల్ ఈజ్ ఏ కంట్రీ, పాలస్తీనా ఈజ్ నాట్ ఏ కంట్రీ. స్టిల్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ డిడ్ నాట్ రికగ్నైజ్ పాలస్తీనా యాజ్ ఏ కంట్రీ. ఇది ఒక అంశంగా గుర్తుపెట్టుకోండి. బట్ కొన్ని దేశాలు పాలస్తీనాని దేశంగా గుర్తించాయి. బట్ దేశాలు గుర్తిస్తే ఇక్కడ కాదు కానీ యుఎన్ గుర్తించాలి, ఐక్యరాజ్య సమితి గుర్తించాలి పాలస్తీనాని ఒక దేశము అని. ఇది ఒక అంశాన్ని ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం, ఇండో తుర్కియా ఫ్రెండ్షిప్ అసోసియేషన్ లాంచ్డ్ అండి. సో ఇండియా తుర్కీ అనేటువంటి 2 దేశాలు. తుర్కీ అనే గతంలో పాత పేరు టర్కీ అంటాం. సో టర్కీ పేరు మార్చుకుంది తుర్కియాగా. సో అట్లా ఇండియా తుర్కియా ఫ్రెండ్షిప్ అసోసియేషన్ అగ్రిమెంట్ లాంచ్ చేసుకున్నారు. సో అగ్రిమెంట్ని రాసుకున్నారు. ఈ రాసుకున్నటువంటి ప్లేస్ హైదరాబాద్లో రాసుకోవడం జరిగింది అండి. ఓకేనా. సో హైదరాబాద్లో రాసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ అగ్రిమెంట్లో భాగంగా వీళ్ళు 2 దేశాల మధ్య సహకారం అందించుకోబోతూ ఉన్నారు. లైక్ ఎకానమీ పరంగా, కల్చర్ పరంగా, టూరిజం పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, అండ్ ఎడ్యుకేషన్ విద్య పరంగా వీళ్ళు వాట్ వీ కెన్ సే విద్య పరంగా ఒకరికొకరు సహాయం చేసుకోబోతూ ఉన్నారు. నెక్స్ట్ అంశం, ఇంకొక అంశం చూస్తే ఇండియాకి చెందినటువంటి లోక్సభ స్పీకర్. సో ఇండియాకి చెందినటువంటి లోక్సభ స్పీకర్, ఆయన పేరు ఓం బిర్లా అనేటువంటి వ్యక్తి. సో వీరు ఇప్పుడు లోక్సభకి 17వ స్పీకర్గా ఎన్నిక అవడం జరిగింది. ఈయన ఓం బిర్లా గారు రాజస్థాన్ నుంచి చెందినటువంటి ఎంపీ. సో రాజస్థాన్ ఎంపీ అండి. సో ఈయన జెనీవా ప్రాంతంలో, సో స్విట్జర్లాండ్ దేశంలో జెనీవా అనేటువంటి ఒక నగరంలో 149 IPU అసెంబ్లీ జరిగింది. సో ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ అనేటువంటి
ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ అంటాం, ఐపియు అంటాం. సో ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ ఇది 149వ మీటింగ్ జరిగితే ఈయన అటెండ్ అయ్యారు. ఓకేనా. సో ఇవ్వండి. సో ఇండియా యొక్క లోక్సభ స్పీకర్ ప్రెసిడెంట్ ఓం బిర్లా, ఈయన 17వ లోక్సభ స్పీకర్, రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఎంపీగా గెలుపొందినటువంటి వ్యక్తి అండి. సో ఈయన ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్లో 149 మీటింగ్ జెనీవా నగరంలో స్విట్జర్లాండ్ దేశంలో జరగగా అటెండ్ అయ్యారు. సో అక్కడ అటెండ్ అయినప్పుడు ఈయన డిస్కస్ చేసినటువంటి అంశాలు ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సంబంధించినటువంటి అంశాలపైన డిస్కషన్స్ని చేశారు అండి. ఇదొక అంశం. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. సో ప్రపంచ వాణిజ్య సంస్థ WTO అంటాం. సో WTO వాళ్ళు ఒక నివేదికని విడుదల చేశారు అండి. ఓకేనా. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు వరల్డ్ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ 2023 అనేటువంటి ఒక నివేదికను విడుదల చేశారు. గుర్తుపెట్టుకోండి. సో WTO వాళ్ళు వరల్డ్ అగ్రికల్చర్ స్టాటిస్టికల్ రిపోర్ట్ 2023కి గాను రిలీజ్ చేశారు అండి. సో ఈ నివేదిక ప్రకారం ఏంటి అంటే ప్రపంచ దేశాలలో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 8th ప్లేస్ ఉంది. ఓన్లీ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో. సో వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులలో భారతదేశం యొక్క స్థానము ప్రపంచ దేశాలలో 8th ప్లేస్లో ఉంది ఈ నివేదిక ప్రకారం. సో వీళ్ళు ఇవి కాకుండా ఇంకా కొన్ని నివేదికలను రిలీజ్ చేశారు. సేమ్ ఇదే ఈ వరల్డ్ స్టాటిస్టికల్ రిపోర్ట్ డేటా 2023లో. ఓకేనా. సో వరల్డ్ స్టాటిస్టికల్ డేటా ఇదంతా కూడా. సో ఈ అగ్రికల్చర్ దానికి రిలీజ్ చేసిన రిపోర్ట్ ఇది. ఇప్పుడు నేను మీకు ముందు చెప్పాను చూడండి ఇక్కడ. సో వరల్డ్ అగ్రికల్చర్ స్టాటిస్టికల్ రిపోర్ట్ 2023 అన్నమా, ఇది అగ్రికల్చర్ సంబంధించినటువంటి అంశము. ఇక దాని తర్వాత ఓవరాల్గా ట్రేడ్ రిపోర్ట్ రిలీజ్ చేశారు. వరల్డ్ ట్రేడ్ స్టాటిస్టిక్స్ 2023 రిపోర్ట్. వరల్డ్ ట్రేడ్ స్టాటిస్టిక్స్ 2023 రిపోర్ట్ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఆ రిపోర్ట్ ప్రకారం కొన్ని అంశాలు మనం చూస్తే అగ్రికల్చర్ సంబంధించి భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి ఇక్కడ చూడండి 8th ప్లేస్లో ఉంది. సో అగ్రికల్చర్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 8th ప్లేస్. ఫస్ట్ ప్లేస్లోనేమో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో ప్రొడక్ట్స్లో యూరోపియన్ యూనియన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. USA 2nd ప్లేస్, బ్రెజిల్ 3, చైనా 4, కెనడా 5, ఇండోనేషియా 6, థాయిలాండ్ 7, భారతదేశం 8 ఉంది. టాప్ 10 కంట్రీస్. క్లియర్ కదా. నెక్స్ట్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో ఫుడ్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కదా, ఆహార ఉత్పత్తుల్లో చూసుకుంటే యూరోపియన్ యూనియన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అమెరికా 2nd, బ్రెజిల్ 3, చైనా 4, కెనడా 5, ఇండోనేషియా 6, మెక్సికో 7, ఇండియా 8 అండి. సో ఫుడ్ ఎక్స్పోర్ట్స్లో కూడా ఫుడ్ ప్రొడక్షన్లో కూడా భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 8th ప్లేస్లో ఉంది. ఇండియా ర్యాంక్ 8th ప్లేస్. నెక్స్ట్ ఫ్యూయల్స్ అండ్ మైనింగ్ ప్రొడక్ట్స్లో మాత్రము టాప్ 10లో ఇండియా ఉంది. ఏ ప్లేస్లో ఉంది? 10th ప్లేస్లో ఉంది అండి. ఓకేనా. సో ఇక్కడ 10th ప్లేస్లో ఇండియా ఉంది ఫ్యూయల్స్ అండ్ మైనింగ్ ప్రొడక్షన్స్లో. నెక్స్ట్ ర్యాంకింగ్స్ చూద్దాం. ఐరన్ అండ్ స్టీల్లో లేదంటే మ్యానుఫ్యాక్చరర్స్లో టాప్ 10లో భారతదేశము లేదు. ఐరన్ అండ్ స్టీల్లో భారతదేశము ఉంది. 9th ప్లేస్లో ఉంది. అంటే ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క నివేదిక ప్రకారం కెమికల్స్లో కూడా భారతదేశం ఉంది, 8th ప్లేస్లో ఉంది. ఓకే. సో కెమికల్స్లో కూడా భారతదేశం 8th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక అంశం పర్సన్స్ ఇన్ యూస్లో భాగంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము యామిని కృష్ణమూర్తి గారు మరణించారు. యామిని కృష్ణమూర్తి గారు మరణించారండి. మరి మరణించారు కాబట్టి ఈవిడికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే, ఇటీవల వార్తల్లో నిలిచిన యామిని కృష్ణమూర్తి గారు మరణించారు కదా, సో ఆవిడ ఏ రంగానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి అడగొచ్చు. సో ఏ రంగానికి చెందినటువంటి వ్యక్తి అంటే షీ వాజ్ అ డాన్సర్.
సో ఏ డాన్స్ వేస్తారండి? భరతనాట్యాన్ని వేస్తూ ఉంటారు. వారు భరత నాట్యం. సో భరతనాట్యాన్ని వేసేటువంటి డాన్సర్ అండి ఇవిడ. ఓకేనా. సో ప్రసిద్ధిగాంచినటువంటి భరతనాట్యం డాన్సర్ యామిని కృష్ణమూర్తి గారు తను మరణించడం జరిగింది. సో దానితో పాటు వారు భారతదేశం ఇచ్చే ప్రతిష్టాత్మకమైనటువంటి హైయెస్ట్ సివిలియన్ హానర్ అవార్డ్స్ అయినటువంటి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను పొందారు అండి. సో దానితో పాటు యామిని కృష్ణమూర్తి గారు 1977లో సంగీత నాటక అకాడమీ వాళ్ళు ఇచ్చేటువంటి డాన్స్ అవార్డుని కూడా పొందారు. ఓకేనా. సో ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. యామిని కృష్ణమూర్తి గారు భరతనాట్యం వేస్తారు. ఇక దాంతోపాటు ఇంకా భరతనాట్యంతో పాటు అడిషనల్గా వారు కూచిపూడి, ఒడిస్సీని కూడా వేస్తారండి. ఓకేనా. సో భరతనాట్యంతో పాటు కూచిపూడి ఒడిస్సీని కూడా వారు వేస్తూ ఉంటారు. సో కూచిపూడి ఏ రాష్ట్రము? ఏపీ. ఒడిస్సీ డాన్స్ ఏ రాష్ట్రము? ఒడిశా. ఇంకా అవి కాక కథక్ అని ఉంటుంది, యూపీలో ప్రసిద్ధి. దాంతోపాటు నార్త్ ఇండియాలో కూడా ప్రసిద్ధి. ఇంకా పైన కథాకళి అని ఉంటుంది, కథాకళి అనేటువంటి డాన్స్ ఉంటుంది. ఇది కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచింది. దాని తర్వాత మోహినియట్టం అనేటువంటిది ఉంటుందండి. మోహినియట్టం ఇది కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి నృత్యము. దాని తర్వాత సట్టరయ్య అని ఉంటుంది. ఇది అస్సాం రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి నృత్యము. ఇక దాని తర్వాత ఇంకొక నృత్యం ఉంటుంది, దాన్ని మనం అంటాము మణిపూరి అనేటువంటి నృత్యము. సో ఇది మణిపూర్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి నృత్యం అండి. సో ఇవి ఇండియాలో ఉన్నటువంటి క్లాసికల్ డాన్సెస్, భారతదేశంలో ఉన్నటువంటి క్లాసికల్ డాన్సెస్ అండి. సో కథకళి కేరళ, కథక్ యూపీ కానీ నార్త్ ఇండియా కానీ, కూచిపూడి ఏపీ, ఒడిస్సీ ఒడిశా, మణిపూర్లో, మోహినియట్టం కేరళలో అండ్ సట్రయ్య అస్సాం రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినటువంటి క్లాసికల్ డాన్సెస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇంకొక అంశం చూద్దాం. సో ఐఐటి ఖరగ్పూర్ యొక్క మాజీ స్టూడెంట్ ఆయన పేరే సుందర్ పిచాయ్ అండి. సో వీరికి ఇదే ఐఐటి ఖరగ్పూర్ వారు గౌరవ డాక్టరేట్ని ప్రదానం చేశారు. మరి సుందర్ పిచాయ్ ప్రెజెంట్ వచ్చి గూగుల్ యొక్క సిఇఓ. ప్రెజెంట్ సుందర్ పిచాయ్ వచ్చి గూగుల్ యొక్క సిఇఓ అండి. ఇదే సుందర్ పిచాయ్ ఐఐటి ఖరగ్పూర్లో మెటలర్జీ డిపార్ట్మెంట్లో ఆయన అక్కడ బీటెక్ చదివారు. ఐఐటి ఖరగ్పూర్లో మెటలర్జీ డిపార్ట్మెంట్లో బీటెక్ చదివారు. మరి ఇక్కడ చూస్తే దీని గురించి మనం ఒక అంశం తెలుసుకోవచ్చు. చదివిందేమో మెటల్స్కి సంబంధించింది. సుందర్ పిచాయ్ చదివిందేమో మెటల్స్కి సంబంధించి మెటలర్జీ చదివాడు. బట్ జాబ్ ఏమో సాఫ్ట్వేర్కి సంబంధించిన జాబ్ చేస్తూ ఉన్నాడు. ఇదేమో హార్డ్వేర్, ఆయన చేసే జాబ్ ఏమో సాఫ్ట్వేర్. మ్యాచ్ అవుతుందా? అవ్వట్లేదు కదా. సో చదివింది ఒకటి, చేసే జాబ్ ఒకటి. అందరూ కూడా ఈ భారతదేశంలో కదా, ప్రపంచ దేశాల్లో కూడా ఆల్మోస్ట్ ఒక 98% అనుకోండి, ఇంచుమించు 90% చదివింది ఒకటి, చేసే జాబ్ మాత్రం వేరే ఉంటుంది. సో చదువుకి జాబ్కి సంబంధం లేదండి. ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఈవెన్ సుందర్ పిచాయ్ కూడా మెటలర్జీ చదివి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నాడు. ఇది ఒక అంశం. నెక్స్ట్ అంశం మాట్లాడుకోవాల్సి వస్తే, ఇంకా భారతదేశానికి చెందినటువంటి సిఇఓ ఉండేవాళ్ళు. ఆయన పేరే సత్యనాదెళ్ళ అంటాం. ఆయన పేరే సత్యనాదెళ్ళ గారు. మరి ఈయన దేనికి సంబంధించిన సిఇఓ అంటే మైక్రోసాఫ్ట్కి చెందినటువంటి సిఇఓ అండి. దాని తర్వాత ఇంకొక ఆయన ఉండేవాడు ఎక్స్ అండి. అది ట్విట్టర్ అంటాం కదా. సో ట్విట్టర్కి ఎక్స్ సిఇఓ అంటే ఇప్పుడు కాదు, మాజీ సిఇఓ పరాగ్ అగర్వాల్ భారతదేశానికి చెందినటువంటి వ్యక్తే. ఈయన సిఇఓగా ఉండేవాడు. గతంలో ఉండేవాళ్ళు, ఇప్పుడైతే కాదు. ఇప్పుడు ఈ ట్విట్టర్ని ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాడు. ఎలాన్ మస్క్ కొనుగోలు చేసి
ఆ ట్విట్టర్ కాస్త ఎక్స్ అనేటువంటి పేరు మార్చిండండి. సో ట్విట్టర్ పేరు మార్చి ఎక్స్ అని పేరు పెట్టి ఎలన్ మస్క్ ఈ పరాగ్ అగర్వాల్ని తీసిపడేసాడు. తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటి అంటే 46వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సంబంధించి మీటింగ్ జరిగింది. 46వ సెషన్ అండి. దేనికి సంబంధించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ యొక్క సమావేశం జరిగింది. జరిగినటువంటి ప్లేస్ ఎక్కడ? ఢిల్లీలో జరిగింది. సో ఢిల్లీలో జరిగినప్పుడు ఫైనల్గా వీళ్ళు ఒక ప్రాంతాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ఆ ప్రాంతం ఏంటి అంటే సౌత్ ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ లిబరేషన్ అండ్ రీకాన్సలేషన్ నెల్సన్ మండేలా లెగసీ సైట్స్. సో నెల్సన్ మండేలాకి చెందినటువంటి ప్లేసెస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈయన నెల్సన్ మండేలాని సౌత్ ఆఫ్రికా గాంధీగా పిలుస్తారండి. నెల్సన్ మండేలాని సౌత్ ఆఫ్రికా యొక్క మహాత్మా గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీగా ఏం చేస్తారు? పిలుస్తారా? ఎవరిని? నెల్సన్ మండేలాని పిలుస్తారండి. సో ఆయన యొక్క విగ్రహాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆయన ఉన్నటువంటి విగ్రహాలు నివసించినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఇంకొక అంశం, మరి భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయండి. భారతదేశంలో కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో తెలుసా? నేటికి ఈ రోజుకి భారతదేశంలో ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ 43 ఉన్నాయి. క్లియర్ కదా? 43 ఉన్నాయి. సో 2024 సంవత్సరంలో వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క అంటే లైక్ యునెస్కో వాళ్ళు ఇచ్చేటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు పొందినటువంటి ప్లేస్ వచ్చి మొయిదామ్స్ అంటాం. మొయిదామ్స్. క్లియర్ కదా? మొయిదామ్స్. ఇవి ఏ రాష్ట్రానికి చెందినటువంటివి? అస్సాం రాష్ట్రానికి చెందినటువంటిది. సో ఇది 43rd వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి ఇది. సో దాని పేరే మొయిదామ్స్, అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. ఈ మొయిదామ్స్ అంటే ఏంటి అంటే, ఈ మొయిదామ్స్ అనేటువంటివి ఏమిటి అంటే ఇవి సమాధులు. ఎవరవి? అహోమ్ డైనాసిటీ అనేటువంటిది ఉంటుంది అస్సాంలో. అహోమ్ డైనాసిటీకి చెందినటువంటి రాజులు రాణులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమాధులను ఈ మొయిదామ్స్ అనేటువంటి కట్టడాలలో భద్రపరిచారు. అందుకుగాను వీటికి యునెస్కో వాళ్ళు, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వారు ఇచ్చేటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ జాబితాలో స్థానాన్ని కల్పించారు. ఇవి కాకుండా ఇంకా రీసెంట్గా వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ లైన్స్ వచ్చినటువంటి ఉన్నాయి. ఇంకా అది 2023లో వచ్చినాయి. వాటిని అంటాము, 2 వచ్చినాయి. ఒకటి మనకి రవీంద్రనాథ్ ఠాగూర్. సో రవీంద్రనాథ్ ఠాగూర్కి చెందినటువంటి శాంతి నికేతన్ ఉంటుంది. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో శాంతి నికేతన్ అనేటువంటి ఒక ఆశ్రమం ఉంటుంది. సో అది రవీంద్రనాథ్ ఠాగూర్కి చెందినటువంటిది. దానికి వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ వచ్చింది 23/2023లో. అది కాకుండా మనకి హోయసాల టెంపుల్స్ అని ఉంటాయండి. హోయసాల టెంపుల్స్ అని ఉంటాయి. ఎక్కడ? కర్ణాటకలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి అంటే కర్ణాటకలో ఉంటాయి. సో వాటికి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఈ అంశం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత దీనికంటే ముందు 2023 కంటే ముందు 2021లో 2 ప్లేసెస్కి వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క ట్యాగ్ లైన్ ఇచ్చారు. అది ఆ ప్లేసెస్ ఏంటి అంటే, ఒకటి రామప్ప టెంపుల్ అండి. తెలంగాణ రాష్ట్రంలో రామప్ప టెంపుల్ అని ఉంటుంది. లైక్ ములుగు జిల్లా. ప్రెసెంట్ అయితే ఇది ములుగు జిల్లా. గతంలో ఇది వరంగల్లో ఉండేది. క్లియర్ కదా? సో గతంలో వరంగల్లో ఉండేది. ఇప్పుడు అది ములుగు జిల్లాగా మారింది. సో ఇక్కడనే ఈ రామప్ప టెంపుల్ ఉంటుంది. దానికి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ లైన్ ఇచ్చారు. సో ఇది తెలంగాణ నుంచి కేవలం ఒక ప్లేసే, దీని ఒకదానికే వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ ఉంది.
దాని తర్వాత ఇదే 2021లో ధోలావీరా అనేటువంటి ఒక సిటీ ఉంటుంది. ధోలావీరా అనేటువంటి ఒక సిటీ గుజరాత్ రాష్ట్రంలో ఉంటుందండి. గుజరాత్ రాష్ట్రంలో ధోలావీరా అనేటువంటి ఒక సిటీ ఉంటుంది. దానికి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ యొక్క ట్యాగ్ పొందింది. ఈ ధోలావీరా సిటీ కూడా మనం చెప్పవచ్చు, మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసామా ఇందస్ వ్యాలీ సైట్స్ అని, సింధు నాగరికతకు సంబంధించినటువంటి ప్లేసెస్ అని డిస్కస్ చేసామా గవి. సో గవి దాంట్లో వన్ ఆఫ్ ద సిటీ ఇది ధోలావీరా సిటీ గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. ఓకేనా. సో ఈ అంశాలు అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక అంశం, ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ని విడుదల చేశారు. ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ని రిలీజ్ చేశారు. అది రిలీజ్ చేసిన సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఒక లిస్ట్ని రిలీజ్ చేశారు. ఆ లిస్ట్ పేరే ట్రావెల్ అండ్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్. సో ఈ నివేదిక ప్రకారము భారతదేశం యొక్క ర్యాంక్ ఎంతో తెలుసా? 39 అండి. 39th ప్లేస్లో ఉంది. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేసేటువంటి ట్రావెల్ అండ్ ఇండెక్స్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 39వ ర్యాంక్లో మనం ఉన్నాము. మరి టాప్ ప్లేస్లో ఉన్నటువంటి దేశాలు, ఒకటి టాప్ ప్లేస్లో యుఎస్ఏ ఉంది, 2 స్పెయిన్ ఉంది, 3 జపాన్ ఉంది. సో 39th ప్లేస్లోనేమో ఇండియా ఉంది. 39th ప్లేస్లో ఇండియా ఉంది. ఇక దాని తర్వాత లాస్ట్ ప్లేస్లో మనం చూసుకున్నట్లయితే, లాస్ట్ ప్లేస్ అంటే 119th ప్లేస్ ఇచ్చారు, అది మలి ఉంటుంది. సో 119th ప్లేస్లో మలి అంటే లాస్ట్ కంట్రీ అన్నట్టు. టోటల్గా 119 కంట్రీస్ సర్వే చేస్తే దీనిలో భారతదేశం ర్యాంక్ 39 వచ్చిందండి. దీంట్లో భారతదేశం యొక్క ర్యాంక్ 39 వచ్చింది. క్లియర్ కదా. సో ఈ అంశాలను మీరు గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఏరియాస్. ఇంకా దాని తర్వాత ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే, కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో 8 నేషనల్ హై స్పీడ్ రోడ్ కారిడార్స్ని డెవలప్ చేయబోతూ ఉంది. సో కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో 8 హై స్పీడ్ రోడ్ కారిడార్స్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. వాటిల్లో మనం చూసుకున్నట్లయితే ఇవ్వండి, మొత్తం 8 ఉంటాయి. ఒకటి ఆగ్రా గ్వాలియర్ నేషనల్ హై స్పీడ్ కారిడారు, ఖరగ్పూర్ మొరగం కారిడారు, థారాడ్ దేశ మెస్సానా అహ్మదాబాద్ కారిడారు, పతల్గవన్ గుమ్లా ఆఫ్ రాయ్పూరు, కాన్పూర్ రింగ్ రోడ్డు, న్యూ నార్థన్ గౌహతి బైపాస్, నాసిక్ పటాకేడ్ కారిడారు, అయోధ్య రింగ్ రోడ్ అండి. సో ఈ ప్లేసెస్ని హై స్పీడ్ రోడ్స్గా డెవలప్ చేయబోతా ఉన్నారు. దాని తర్వాత ఇంకొక అంశం ఏంటి అంటే 5వ తేదీ ఆగస్టు 2024కు ఆర్టికల్, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 370ని, ఆర్టికల్ నెంబర్ 35A రద్దు చేసి 5 years అవుతుందండి. అర్థమైందా? సో 5వ తారీఖు ఆగస్టు 2024కి భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370ని 35A రద్దు చేసి 5 years కంప్లీట్ అవుతుంది. క్లియర్ కదా. అంటే ఎప్పుడు రద్దు చేశారంటే 5 ఆగస్టు 2019లో ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా, అంటే ఎటువంటి చట్టాలు చేయలేదు కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370 35Aని రద్దు చేశారు. ఎప్పుడు? ఈ టైంలో రద్దు చేశారు. ఈ టైంకి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years అయింది కదా. అదే అంశం. నెక్స్ట్ ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సినవి, ఆర్టికల్ 370 అయినా 35A అయినా దేనికి సంబంధించింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందినటువంటి, గతంలో ఇది రాష్ట్రంగా ఉండేది, స్టేట్గా ఉండేది, దానికి స్పెషల్ స్టేటస్ సంబంధించండి. సో స్పెషల్ స్టేటస్కి సంబంధించిన ఆర్టికల్. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి 370 ద్వారా 35A ద్వారా ఏం బెనిఫిట్స్ వచ్చాయి అంటే,
వారి యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళ సపరేట్ కాన్స్టిట్యూషన్ని ఫాలో అవ్వచ్చు, సపరేట్ ఫ్లాగ్ని ఫాలో అవ్వచ్చు, సపరేట్ సాంగ్ని వాళ్ళకి స్టేట్ సాంగ్ వాళ్ళు ఒబే చేసి ఫాలో అవ్వచ్చు అని ఈ స్పెషల్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు. సో అందుకు వాళ్ళు ఏం చేశారంటే భారతదేశంతో సంబంధం లేదు, అవసరం లేదు అన్నట్టు వారి పని వాళ్ళే ఉండేవాళ్ళు. మొత్తం కూడా పాకిస్తాన్కి ఫేవర్గా ఉండేవాళ్ళు అన్నట్టు. అంటే అందరూ కాదు, కొందరు జమ్మూ అండ్ కాశ్మీర్లో కొందరు పాకిస్తాన్కి ఫేవర్గా ఉండేటువంటి వాళ్ళు. సో అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా కంప్లీట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది భారతదేశం యొక్క భూభాగంలోకి కలిసిపోయినట్టు ఉంది. సో భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో పాటించాల్సిందే. నేషనల్ ఫ్లాగ్ ఎగరవేయాలి, నేషనల్ సాంగ్ పాడాలి, నేషనల్ అందం పాడాలి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని చట్టాలను కూడా ఖచ్చితంగా ఒబే చేయాల్సిందే. ఇది లేకపోవడం ద్వారా. సో అదే మనకి న్యూస్లో ఉన్నటువంటి అంశం అండి. ఓకే, సో దీంతో మనం ఆగస్టుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.